రాష్ట్ర ప్రభుత్వం దాచిపెట్టిన అన్ని జీవోలను 4 వారాల్లోపు బహిర్గతం చేయాలని, పబ్లిక్ డొమైన్లో ఉంచాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రజాప్రభుత్వం అని చెప్పుకోవడం కాదు, రేవంత్ రెడ్డి చీకటి జీవోల మాటున నువ్వు దొంగచాటుగా ఏం చేస్తున్నావో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ జీవోలు దాచుతూ చేస్తున్న డ్రామా, ఆర్టీఐ సమాధానం ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రోల శ్రీనివాస్ హైకోర్టులో వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్తో బట్టబయలు కాబోతుందని అన్నారు. 7/12/2023 నుంచి 26/1/2025 వరకు అంటే మొత్తం 13 నెలల్లో 19,064 జీవోలు జారీ చేయగా వాటిలో కేవలం 3,290 జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్లో ఉంచడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. ఒక్క ఏడాదిలో 15,774 జీవోలు అంటే 82% జీవోలను దాచిపెట్టి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? రేవంత్ రెడ్డి ఇదేనా మీరు చెప్పిన ప్రజాప్రభుత్వం అంటూ ప్రశ్నించారు.